వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. నాగ చైతన్య, శోభిత ధూళిపాల జాతకాలు అసలు కలవలేదని, వీరికి 2027 తర్వాత ఎడబాటు తప్పదంటూ తెలియచెప్పేశారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి. ఇక ఈ మేరకు వీరి నిశ్చితార్థం జరిగిన తర్వాతి రోజే ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు. పైగా సమంతతో పోలిస్తే కెరియర్ పరంగా కూడా శోభిత జాతకం అస్సలు బాలేదు అంటూ వేణుస్వామి కామెంట్స్ చేశారు. సమంత చైతన్య జంటికి 100కి 50 మార్కులు ఇస్తే చైతన్య శోభిత జోడికి 10 మార్కులు కూడా ఇవ్వలేను అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఇలాగా నాగ చైతన్య శోభిత పెళ్లి జీవితం పైన వేణుస్వామి ఇలాగ వీడియో పెట్టగానే అలాగ వైరల్ అయిపోయిందనే చెప్పాలి. ఇంకేముంది, 2 రోజులుగా వేణుస్వామి పైన సోషల్ మీడియాలో కారాలు మిరియాలు కూడా నూరుతున్నారు నెటిజన్లు, అదే విధంగా అక్కినేని అభిమానులు. తాజాగా నాగ చైతన్యతోనే వేణుస్వామికి ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్యకి సంబంధించిన ఒక పాత వీడియోని వైరల్ అయితే చేస్తున్నారు. ఇక ఇందులో నువ్వు జాతకాన్ని నమ్ముతావా అంటూ రానా అడిగిన ప్రశ్నకి బుర్ర తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు చైతన్య. జాతకాన్ని నమ్మడం నమ్మకపోవడం నా కన్వీనియన్స్ పైన ఆధారపడి ఉంటుంది. జాతకం చాలా బాగుంది అంటే ఓకే నమ్ముతాను, లేకపోతే అస్సలు పట్టించుకోను అంటూ అయితే ఆన్సర్ ఇచ్చారు. చైతన్య శోభితల పెళ్లి జీవితం పైన వేణుస్వామి ఇచ్చిన ప్రిడిక్షన్ కి కౌంటర్ గా ఈ వీడియోని పెడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇక ఎవరెన్ని చెప్పినా చైతన్య శోభితలు చాలా హ్యాపీగా ఉంటారు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్. శుభమా అని పెళ్లి జరగబోతుంది అంటే ఇలాంటి అపశకునాలు అవసరమా అంటూ వేణుస్వామిని విమర్శిస్తున్నారు కూడా. మరోవైపేమో వీరి వైవాహిక జీవితం పైన తన ప్రిడిక్షన్ ఇచ్చిన వేణుస్వామి కూడా ఒక వెరైటీ వాదనను తెరపైకి తెచ్చారు. తన విశ్లేషణ ప్రకారం శోభిత చైలు 2027 తర్వాత విడిపోవడం ఖాయమని, కానీ అలాగ జరగకూడదని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. తన జోష్యం నిజం కాకూడదని, వీళ్ళు కలిసి కలకాలం ప్రేమగా ఉండాలని తాను ఆశిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ జాతకం ప్రకారం జరిగేది మాత్రం ఇదే అంటూ తేల్చేశారు. ఇక సెలబ్రిటీల పైన నెగిటివ్లే ఎక్కువగా చెప్పడం వేణుస్వామికి అలవాటే. నిజానికి ఆయన పాపులర్ అయింది కూడా ఇదే తరహాలో. ఇక అప్పట్లో సమంత నాగ చైతన్యాల నిశ్చితార్థం జరిగిన వెంటనే వీళ్ళు విడిపోతారు అంటూ మొదటగా చెప్పింది వేణుస్వామి. ఇక వీళ్ళ మధ్య మనస్పర్ధలు కూడా వస్తాయని, ఎక్కువ కాలం వీరి పెళ్లి జీవితం నిలబడదు అంటూ కూడా చెప్పారు ఈయన. ఇక తాజాగా శోభిత నాగ చైతన్యాలు కూడా ఒక స్త్రీ కారణంగానే విడిపోతారు అంటూ బాంబ్ అయితే పేల్చారు వేణుస్వామి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.